హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీకే వైబ్స్. మొదటిగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మేము గురు పౌర్ణమి సందర్భంగా బాబా టెంపుల్కి వెళ్ళాము. మా దర్శనం ఎలా అయింది, అసలు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాం. ఈ టెంపుల్ వచ్చి మాదాపూర్ ఏరియాలో ఉంది. ఇది టెంపుల్ కొంచెం ఎత్తులో ఉంది. ఇక్కడ టెంపుల్ చుట్టూ చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లో అయితే చాలా స్టెప్స్ చూసారు కదా. ఇక్కడ మేము వచ్చిన ఎంట్రన్స్ సైడ్ అయితే గేట్ ఒక్కొక్కసారి క్లోజ్ చేసి ఉంటుంది. దీనికి మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుంచి వస్తే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. బాబా టెంపుల్కి స్టెప్స్ ఎక్కి వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్కి కొబ్బరికాయలు కూడా ఇక్కడ అమ్ముతారు. మీకు ఒకవేళ తెచ్చుకోకపోయినా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, అక్కడ కొనేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాము. మేము కొంచెం లేట్గా వెళ్ళాము హారతి టైంకి. కంప్లీట్ అయిన హారతి తీసుకున్నాం. మేము మార్నింగ్ అయితే టెంపుల్కి రాలేదు, మార్నింగ్ హోమం కూడా జరిగింది ఇక్కడ. అండ్ లోపల అయితే మొత్తం టెంపుల్ ఇలా ఉంటుంది. ఒక సైడు వినాయకుడు అండ్ ఇంకొక సైడు దత్తాత్రేయ స్వామి ఉంటారు. మధ్యలో సాయిబాబా విగ్రహం ఉంటుంది. లోపలంతా చాలా స్పేషియస్గా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ బాబా విగ్రహంకి బ్యాక్ సైడ్ పెయింటింగ్ ఇలా ఉంది. చెప్పాను కదా, ఒక సైడ్ వినాయకుడు ఒక సైడ్ దత్తాత్రేయుడు, సేమ్ అలానే పెయింటింగ్ కూడా ఉంది బ్యాక్ సైడ్. అండ్ బాబాని దర్శనం చేసుకున్న తర్వాత మేము ప్రదక్షిణలు చేసి కాసేపు టెంపుల్లోనే కూర్చొని తర్వాత గురు పౌర్ణమి సందర్భంగా అన్నదానం నిర్వహిస్తున్నారు ఈ టెంపుల్లోనే. ఇలాగ ఏమైనా స్పెషల్ ఫెస్టివల్స్ కానీ అలాంటి టైంలో ఈ టెంపుల్ దగ్గర అన్నదానం కూడా నిర్వహిస్తారు. దర్శనం చేసేసుకొని కాసేపు టెంపుల్లోనే కూర్చొని తర్వాత అన్నదానం దగ్గరికి వెళ్ళాము. అండ్ టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఎలా ఉంది, పార్కింగ్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా వెహికల్లో వస్తే, అదంతా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. టెంపుల్ బయట అయితే ఇలా కొబ్బరికాయలు అమ్ముతారని చెప్పాను కదా, అదే ఇలాగా మీరు ఏమన్నా వెహికల్స్లో వచ్చినా కూడా పార్కింగ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా స్పేషియస్గా అంతా ఉంటుంది. కింద బైక్స్ వేసుకోవచ్చు. అండ్ పైన కూడా ఇక్కడ అన్నదానంకి జెంట్స్కి సపరేట్, లేడీస్కి సపరేట్ పెట్టారు. ఇదైతే చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ అక్కడైతే జెంట్స్, ఇక్కడ ఒక చిన్న రూమ్లా ఉంటుంది, అక్కడ లేడీస్. ఇక్కడైతే అన్నదానంకి రైస్, ఆలు, స్వీట్, కేసరి ఏవో పెట్టేశారు. ఇంకా తినేసి అండ్ టెంపుల్కి ఇంకొక సైడు బాబా టెంపుల్ అన్న తర్వాత దుని ఇదంతా ఉంటుంది కదా, అదంతా ఇంకొక సైడ్ ఉంటుంది, ఒక రూమ్ లాగా. అక్కడ దుని దర్శనం చేసేసుకొని ఇంకా మేము మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళాము. టెంపుల్ అంతా మళ్ళీ దర్శనం చేసుకొని అక్కడే కాసేపు బాబా టెంపుల్లోనే కూర్చొని ఉన్నాము. ఇక్కడ చూసారా, దునికి ఎదురుగానే బాబాది ఒక విగ్రహం ఉంది. అండ్ అది గ్లాస్ డోర్ ఉంది, దాంతో క్లోజ్ చేశారు. ఇక్కడైతే దుని లాగుంది. Thanks for watching. Please do like, share and subscribe our channel DK Vibes. Bye bye.